యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ పరీక్ష పాస్ అవ్వాలని, దానిలో మంచి ర్యాంక్ తెచ్చుకుని ఐఏఎస్ ఐపీఎస్లు అవ్వాలని చాలామంది యువత యొక్క కళ. ఇంతవరకు యూపీఎస్సి నిర్వహిస్తున్న పరీక్షలు కూడా అంతే అద్భుతంగా మెరిటోరియస్ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకుంటూ వచ్చాయి. పరీక్ష తీరుతెన్నులు మారినా, సిలబస్ కొంత మారినా, పరీక్షించే విధానం మాత్రం దాదాపు ఒకటిగానే ఉంది గత 60 సంవత్సరాల నుంచి కూడా. అయితే కాలానుగుణంగా పరీక్షా విధానంలో కూడా మార్పులు వస్తూ వచ్చాయి. పరీక్ష మార్కుల విధానంలో కూడా మార్పులు వస్తూ వచ్చాయి. ముఖ్యంగా ప్రిలిమ్స్ ఎగ్జామ్లో సీసాట్ని ఇంట్రడ్యూస్ చేయటం. ఇంతకుముందు ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఒక ఆప్షనల్ పేపర్ ఉండేది, దాన్ని తీసేసి సీసాట్ క్వాలిఫైయింగ్గా ఇంట్రడ్యూస్ చేయటం. ఎథిక్స్ లాంటి కొత్త సబ్జెక్ట్స్ పెట్టడం. ఇంతకుముందు 2 ఆప్షన్స్ ఉండేవి, ఇప్పుడు ఒక ఆప్షనే తీసుకురావటం. దాంతోపాటు ఇంటర్వ్యూస్ అంటే పర్సనాలిటీ టెస్ట్లు ఇంతకుముందు 300 మార్కులు ఇప్పుడు 275 మార్కులు చేయటం. ఇవన్నీ కూడా కాలానుగుణంగా యూపీఎస్సిలో తీసుకొచ్చిన మార్పులే. అయితే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేది అందరికి తెలుసు, ఒకటే అటెంప్ట్లో పాస్ అవటం అంత సులభమైన పని కాదు. ముఖ్యంగా ప్రిలిమ్స్ మెయిన్స్ పాస్ అయ్యి ఇంటర్వ్యూ దాకా వెళ్ళి పరీక్ష పోతే అది ఎంత బాధాకరమో. ఈ సంవత్సరం ఈ రోజున యూపీఎస్సి ఒక నోటీస్ అభ్యర్థులందరికీ ఇచ్చింది. మార్చి 4వ వారంలో, అంటే ఈ నెల, అంటే దాదాపు 20వ తారీఖు తర్వాత మెయిన్స్ ఫలితాలు రాబోతున్నాయి. ఇంటర్వ్యూలు ఏప్రిల్ 1వ వారంలో స్టార్ట్ అవుతున్నాయి. విద్యార్థులందరూ ఎవరైతే మెయిన్స్ రాశారో సన్నద్ధంగా ఉండండి అని చెప్పి యూపీఎస్సి అందరికి ఒక నోటీస్ ఇచ్చింది. ఆ నోటీస్లో అనేక విషయాలు ఉన్నాయి. ముందుగా ఈ సంవత్సరం 712 పోస్టులకి నోటిఫికేషన్ వచ్చింది యూపీఎస్సిది. దాదాపు 712 పోస్టులో మనం చూస్తే కనుక మెయిన్స్కి 9500 మంది క్వాలిఫై అయ్యారు ఈ సంవత్సరం. అంటే 9500 మంది అభ్యర్థులు మెయిన్స్కి అర్హత సాధించి దాదాపు మెయిన్స్ రాశారు అందరూ. అయితే ఇంటర్వ్యూకి వచ్చేసరికి 1:2.5 to 1:3 పిలుస్తారనమాట. అంటే 712 పోస్టులు ఉంటే దాదాపు మనకి 2000 మంది అభ్యర్థులు, 2100 మంది అభ్యర్థుల్ని ఇంటర్వ్యూకి క్వాలిఫై చేస్తారు. జనరల్ కేటగిరీలో అంటే సాధారణ కేటగిరీ, ఏ రిజర్వేషన్ లేకపోతే, మనం లాస్ట్ ఇయర్ లాంటివి చూస్తే, ఇయర్ అలా మనం ఒకసారి పోల్చుకొని చూస్తే 270-75 మధ్య జనరల్ కేటగిరీలో అన్ని పోస్టులు అయిపోవచ్చు. ఐఏఎస్ కావాలి, జనరల్ కేటగిరీ ఐఏఎస్ఏ కావాలంటే 72-73 ర్యాంకుల దగ్గర అంత లోపు వస్తేనే జనరల్ కేటగిరీలో ఐఏఎస్ వచ్చే అవకాశం ఉంది ఈ సంవత్సరం. గత సంవత్సరం చూసుకుంటే, లాస్ట్ ఇయర్ రిజల్ట్ చూసుకుంటే మొత్తం 230 ర్యాంకులకి టాప్ పోస్టులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐటీ ఇలాంటివి కూడా జనరల్ కేటగిరీలో అయిపోయాయి అన్నమాట, 230 ర్యాంక్ కల్లా కూడా. సో కాబట్టి ఈ సంవత్సరం మనం ఎవరైతే మెయిన్స్ క్వాలిఫై కాబోతున్నారో, తొందరలో నెక్స్ట్ వీక్ మెయిన్స్ రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి 275 మార్కులకు ఉన్న ఈ ఇంటర్వ్యూ మీద చాలా జాగ్రత్తగా దృష్టి పెట్టడం అవసరం. అయితే యూపీఎస్సి దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చింది. ఒకటి, మనందరికి తెలుసు, మెయిన్స్ రాసేటప్పుడు మనం డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పి ఒకటి ఫిల్అప్ చేస్తాం మెయిన్స్ రాసేటప్పుడు. అది ఫస్ట్ది డాఫ్ 1 అనమాట. సో ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు డాఫ్ 2 ఫిల్అప్ చేస్తాం, డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ 2 అనమాట. ఈ డాఫ్ 2లో కొన్ని విషయాలు ప్రత్యేకంగా మనం ఇప్పుడే రెడీ అవ్వాలి. ఎవరైతే ఇంటర్వ్యూ క్వాలిఫై అవుతున్నారో అనుకుంటారో, మెయిన్స్ బాగా రాసాం అనుకుంటారో, ఇమీడియట్గా డాఫ్ 2లో ఏమేమి ప్రిఫరెన్స్లు ఇవ్వాలో రాసి పెట్టుకోవాలి. ముందుగా మీరు సర్వీస్ ప్రిఫరెన్స్, అంటే కొంతమందికి ఐఏఎస్ ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి ఐపీఎస్ ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఇష్టం ఉండొచ్చు. ఇట్లా సర్వీస్ ప్రిఫరెన్స్లో మీకు ఏ సర్వీస్ కావాలి, ఐఏఎస్ ఫస్ట్ పెట్టాక ఐఎఫ్ఎస్ సెకండ్ పెట్టాలా, ఐపీఎస్ సెకండ్ పెట్టాలి, ఇలాంటివి. దాదాపు ఈ సంవత్సరం 21 సర్వీసులకి నోటిఫికేషన్ వచ్చింది. క్యాడర్ ప్రిఫరెన్స్ కూడా, క్యాడర్ ప్రిఫరెన్స్లో 2 పాలసీస్ ఉంటాయి. ఒకటి జోన్ ప్రిఫరెన్స్, రెండోది స్టేట్ ప్రిఫరెన్స్. మనం ఏ జోన్లో తీసుకుందాం అనుకుంటున్నాం, ఆ జోన్లో ఏ స్టేట్లో తీసుకుందాం అనుకుంటున్నాం. దీనికి సంబంధించి కూడా లాస్ట్ ఇయర్ డాఫ్ వాళ్ళని తీసుకుని ప్రాతిపదికగా తీసుకుని మీరు ఆల్రెడీ అప్లై చేసి ఉంచడం మంచిది. మెయిన్స్ రిజల్ట్స్ వచ్చాక ఈ జోన్ ప్రిఫరెన్స్, స్టేట్ ప్రిఫరెన్స్ గురించి నేను కూడా ఒక వీడియో ద్వారా మీకు చెప్తాను. ఆ తర్వాత మీకు వచ్చిన ప్రైజెస్, మెడల్స్, స్కాలర్షిప్స్
ఏదైనా లీడర్షిప్ మీరు నాయకత్వపు లక్షణాలు మీకు ఉన్నాయా, ఎలాంటి లీడర్షిప్ మీరు వహించారు, ఇంతకుముందు నాయకత్వం వహించారు, ఇవన్నీ కూడా తయారు చేసి పెట్టుకుంటే మంచిది. ఆ తర్వాత స్పోర్ట్స్, ఎన్సీసీ, స్పోర్ట్స్లో ఎక్కడైనా పాల్గొన్నారా, ఎన్సీసీలో పాల్గొన్నారా, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే చదువు కాకుండా ఏదైనా విషయాల్లో అంటే కల్చరల్ యాక్టివిటీస్ కానీ, లిటరరీ యాక్టివిటీస్ కానీ, ఒరేటరీ స్కిల్స్ కానీ, ఏదైనా సరే మీరు ఏదైనా, దాంతోపాటు హాబీస్, మీకున్న హాబీ ఏంటి. ఖచ్చితంగా యూపీఎస్సీలో అప్లికేషన్లో చాలామంది 99% మంది ఈ హాబీస్ కాలం చాలా అందంగా ఫిల్అప్ చేస్తారనమాట. అవి ఏవైనా కావచ్చు, వాకింగ్ కావచ్చు, జాగింగ్ కావచ్చు, కుకింగ్ కావచ్చు, ట్రావెలింగ్ కావచ్చు, మూవీ వాచింగ్ కావచ్చు, క్రికెట్ ప్లేయింగ్ కావచ్చు, యోగా కావచ్చు, ఇలా ఏదైనా కావచ్చు అనమాట. అయితే ఈరోజు ఇచ్చిన యూపీఎస్సీ నోటీస్లో ఒక నోటీస్ ఇచ్చింది, మనం ఏమేమి సర్టిఫికేట్స్ రెడీగా పెట్టుకోవాలి ఇంటర్వ్యూకి వెళ్ళేవాళ్ళని. ఒరిజినల్ 10th క్లాస్ సర్టిఫికేట్, ఒరిజినల్ మెట్రికులేషన్ సర్టిఫికేట్, ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ ఫర్ గ్రాడ్యుయేషన్, తర్వాత ఎస్సీ ఎస్టీ ఓబీసీ సర్టిఫికేట్, ఇన్కమ్ అండ్ అసెట్స్ సర్టిఫికేట్, ఎవరైతే ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇన్కమ్ అండ్ అసెట్స్ సర్టిఫికేట్ ఇలాంటివి రెడీ పెట్టుకోవడం, వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్లు. ఆ తర్వాత సర్టిఫికేట్ డేట్ కూడా చెప్తున్నాడు అనమాట. ఆ డేట్ 24/3/2021 ముందు అయి ఉండాలి. ఇట్లాంటివి కూడా ఉన్నాయన్నమాట. తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ డిజబిలిటీ, ఎవరికైనా దివ్యాంగులు అయితే వైకల్యంకి సంబంధించిన సర్టిఫికేట్స్, ఇవన్నీ కూడా. బెంచ్ మార్క్ డిజబిలిటీ అంటే ఎవరికైనా డిజబిలిటీ తీవ్ర స్థాయిలో ఉంటే సెల్ఫ్ డిక్లరేషన్ సర్టిఫికేట్లు, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఆ రకమైన సర్టిఫికేట్లు, మీకు ఏమైనా హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటే అంటే డిగ్రీ తర్వాత పీజీలు ఇలాంటివంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్లు, వాటితో పాటు మీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి సంబంధించి ఎవరైనా మీకు అవార్డ్స్ రివార్డ్స్ వస్తే వాటికి సంబంధించిన సర్టిఫికేట్లు, అండ్ దాదాపు ఒక 10-15 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ రెడీ పెట్టుకోండి. 2 పాస్పోర్ట్లు యూపీఎస్సీకి సబ్మిట్ చేయడానికి, మిగతా 5-6 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ అయిపోయిన మరుసటి రోజే మనకి వర్కింగ్ డే రోజు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది అనమాట. దాంతోపాటు ఒక ఫోటో ఐడి, ఆధార్ కార్డు, పాస్పోర్ట్, ఏదో ఒక ఫోటో ఐడి కార్డు, డాఫ్ 1లో ఏదైతే మెన్షన్ చేసామో సేమ్ ఫోటో ఐడి ఇక్కడ కూడా మెన్షన్ చేయాలన్నమాట. సో వీటన్నిటికి సంబంధించి యూపీఎస్సీ ఈరోజు సమగ్రంగా ఒక నోటీస్ ఇచ్చింది. తొందరలో రిజల్ట్స్ రాబోతున్నాయి. అయితే అందరికీ ప్రధానమైన ప్రశ్న, ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంటర్వ్యూకి ఉన్న ప్రధానమైన అంశాలు ఏంటి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రధానమైన అంశాలు ఏంటి అని చెప్పి. ఒకటి, మన డాఫ్లో ఏం రాసామో, డాఫ్ 1లో డాఫ్ 2లో అంటే మన డీటెయిల్ అప్లికేషన్ ఫామ్లో మన గురించి ఉంటుంది. మన పేరు గురించి, మన జిల్లా గురించి, మన ప్రాంతం, ఆ ప్రాంతంలోని సమస్యల గురించి, మన రాష్ట్రం, ఆ రాష్ట్రంలో అమలవుతున్న ప్రోగ్రామ్స్, స్కీమ్స్, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ గురించి, ఆ రాష్ట్రంలో గవర్నెన్స్ గురించి, ఆ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీల గురించి, ఆ రాష్ట్రంలో సమకాలీన అంశాల గురించి, ఆ తర్వాత దేశీయంగా అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల గురించి. ఉదాహరణకి ప్రస్తుతం చూడండి, ప్రస్తుతం మనకి ఉక్రెయిన్ వార్ జరుగుతుంది, దానికి సంబంధించిన అంశాలు, ఇంటర్నేషనల్ అసలు ఉందా లేదా ఇలాంటి క్వశ్చన్స్, తర్వాత ఇండియా చైనా, ఇండియా పాకిస్తాన్ అంశాలు, తర్వాత అమెరికా పాత్ర ఏంటి రష్యా ఉక్రెయిన్ వార్లో, నాటో పాత్ర ఏంటి, ఇట్లాంటి చాలా కరెంట్ అఫైర్స్. అదేవిధంగా జాతీయంగా మొన్న 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి, వాటికి సంబంధించి ఫలితాల గురించి నువ్వు ఎలా విశ్లేషిస్తున్నావు దగ్గర నుంచి ఇంకా చాలా అంశాలు, ఇండియాలో నక్సలిజం సంబంధించి, టెర్రరిజం దగ్గర నుంచి రకరకాల అంశాలని మనల్ని అడుగుతారనమాట. దాంతోపాటు సిబిఐ గురించి అడగవచ్చు, చాలా అంశాలు ఏదైతే బాగా వార్తల్లో ఉన్నాయో, రెఫ్యూజీ క్రైసిస్ గురించి అడగవచ్చు. ఇలా వార్తల్లో ఉన్న అంశాలు, అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు, ఇవన్నీ కూడా అడుగుతారనమాట. తర్వాత ఇవన్నీ కాకుండా రాష్ట్రానికి సంబంధించి కూడా, ఉదాహరణకి నువ్వు తెలంగాణ అనుకో, తెలంగాణ దళిత బంధు అని ఒక ప్రోగ్రాం మొదలెట్టింది. ఆ దళిత బంధు దేశం మొత్తం ఉంటే బాగుంటుందా, అసలు దళిత బంధు ఫీచర్స్ ఏంటి, దానికి ఉన్న క్రైటీరియా ఏంటి, అలాంటి క్వశ్చన్స్ అడగవచ్చు. తెలంగాణలో ఒక స్త్రీ, ఒక లేడీ ఒక పొలిటికల్ పార్టీ స్థాపించింది, షర్మిల. సో ఒక లేడీ ఇలాంటి పొలిటికల్ పార్టీ స్థాపించడం ఆదర్శవంతం కాదని ఒక అమ్మాయిని అడగవచ్చు. ఉమెన్ రిజర్వేషన్ బిల్ పార్లమెంట్లో ఎందుకు ఇంకా పాస్ అవ్వట్లేదనే క్వశ్చన్ రావచ్చు. అదేవిధంగా ఎకనమికల్ వీకర్ సెక్షన్ రిజర్వేషన్స్ గురించి నీ ఒపీనియన్ ఏంటని అడగవచ్చు. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న పరిస్థితులు, అమరావతి క్యాపిటల్, అమరావతి ఉంటే బాగుంటుందా, రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్, సో 3 క్యాపిటల్స్ ఉద్దేశంలో నీ ఉద్దేశం ఏంటి, 3 క్యాపిటల్స్ అవసరమా లేదా, ఇలా మీకు సంబంధించి, మీ రాష్ట్రానికి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ మీ నాన్న వ్యవసాయం చేస్తున్నారనుకో, మీరు అక్కడ మా ఫాదర్ ఫార్మర్ అని పెట్టావు, ఏం పండిస్తున్నావు, ఎలాంటి నెలలో పండిస్తున్నావు, ఇట్లాంటి క్వశ్చన్స్, ఇట్లా చాలా అద్భుతమైన క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో వచ్చే అవకాశం ఉంది. అయితే ఇంటర్వ్యూకి వెళ్ళే స్టూడెంట్స్ చేయాల్సిన ప్రథమ కర్తవ్యం ఏంటంటే, లాస్ట్ 10-15 ఇయర్స్లో వాళ్ళ బయోడేటాతో ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళకి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయో అలాంటి క్వశ్చన్స్ కలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు పక్కాగా ఈ రోజు నుంచి సమకాలీన అంశాలన్నిటిపైన
చక్కగా నోట్స్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. జస్ట్ పేపర్ చదివి వదిలేయటం కాదు, పేపర్ని నీట్గా నోట్స్ లాగా తయారు చేసుకోవాలి. ప్రతి విషయం అభిప్రాయం ఉండాలి. అవును కాదు చెప్పడమే కాకుండా దాని వెనకాల కారణం, సహేతుకమైన కారణం ఉండాలన్నమాట చెప్పేటప్పుడు. దాంతోపాటు ఇంటర్వ్యూకి వెళ్ళే అభ్యర్థులు వాళ్ళు ఏదైతే డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్లో, అంటే వాళ్ళ అప్లికేషన్ ఫామ్ మెన్షన్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు రాసిన అప్లికేషన్ ఫామ్ వాళ్ళు ముందు పెట్టుకుంటారు, దాని సమ్మరీ షీట్స్ వాళ్ళ ముందు ఉంటుంది అనమాట. ఈ అప్లికేషన్ ఫామ్ని పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క పాయింట్ సమగ్రంగా వాళ్ళకి తెలిసిన విషయాలు అప్లికేషన్ ఫామ్లో రాయాలి. ఏదైతే అబద్ధం రాసామో, ఏదైతే తెలియని విషయాలు రాసామో దొరికిపోతాం అనమాట. తర్వాత ఇంటర్వ్యూ దాదాపు ప్రతి అభ్యర్థిది 20-25 నిమిషాలు, 30 నిమిషాలు, మ్యాక్సిమం 25 నుంచి 30 నిమిషాలు జరుగుద్ది. సో ఇంటర్వ్యూలో ఈజీగా జరిగింది, టఫ్గా జరిగింది అనేది అపోహ. ఇంటర్వ్యూ టఫ్గా జరిగితే మార్కులు తక్కువ రావటం, ఈజీగా జరిగితే మార్కులు ఎక్కువ రావటం అలా ఉండదు. ఇంటర్వ్యూలో కొలమానం టఫ్ ఈజీ కాదు, క్వశ్చన్స్ సరిగ్గా చేసామా లేదా కాదు, మన పర్సనాలిటీ ఎలా, ముఖ్యంగా అది వ్యక్తిత్వ పరీక్ష. మనిషికి రేషనల్ థింకింగ్ ఉందా, అనలిటికల్ ఎబిలిటీ ఉందా, రేషనల్గా డెసిషన్ తీసుకోగలుగుతున్నామా, ప్రాబ్లమ్ సాల్వింగ్ కేపబిలిటీ ఉందా, మంచి డెసిషన్ మేకింగ్ ఉందా, ఇవన్నీ మీరు ఒకసారి వీలైతే ఇంటర్వ్యూకి అభ్యర్థి నుంచి యూపీఎస్సీ ఏం కోరుకుంటుందో మన నోటిఫికేషన్లో ఒక చిన్న పారాగ్రాఫ్ ఉంటుంది. దానిలో ఏముంటుంది, మనిషి యొక్క అనలిటికల్ ఎబిలిటీ, సమకాలీన అంశాల పట్ల ఒక చిన్న అవగాహన, మనిషి యొక్క స్టేచర్, మనిషికి ఉన్న స్టెబిలిటీ, మనిషి యొక్క డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ, మనిషి యొక్క కంపోజర్, సడన్గా ఎక్కడైనా ప్రాబ్లం వచ్చిందనుకో ఎలా సాల్వ్ చేస్తావు, సడన్గా నీకు ఒక సమస్య వచ్చిందనుకో ఎలా తట్టుకుంటావు, సడన్గా ఏదైనా జరిగిందనుకో నీకున్న పరిస్థితులు ఎలా అంచనా వేసుకుంటావు, నీ స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా చూసుకోవాలి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు. దాంతోపాటు మన గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మనకి ఎక్కువ గ్యాప్ ఉందనుకోండి, ఎక్కువ గ్యాప్ అంటే మనకి చదువుకి యూపీఎస్సీ ఇంటర్వ్యూకి మధ్య అకాడమిక్గా ఒక 4 ఏళ్ళో 3 ఏళ్ళో గ్యాప్ వచ్చిందనుకోండి, దానికి సంబంధించి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ గ్యాప్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి, ఆ గ్యాప్ని ఎలా అడ్రస్ చేసేయాలో చూసుకోవాలన్నమాట. దాంతోపాటు మనకి ఏమైనా జాబ్ చేసామనుకోండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేసాం, లేదా ఫారెన్లో చదువుకొచ్చాం, లేదా ఒక చిన్న ఉద్యోగం చేసి రిజైన్ చేసి వచ్చాం, ఎందుకు రిజైన్ చేసాం అని జనరల్గా రెగ్యులర్ క్వశ్చన్ మనం కంపల్సరీ ప్రిపేర్ వెళ్ళాల్సిన క్వశ్చన్ ఏంటి తెలుసా, అసలు నువ్వు యూపీఎస్సీకి ఎందుకు వచ్చావు, ఎందుకు నువ్వు సివిల్ సర్వీసెస్లోకి వచ్చావు, ఈ క్వశ్చన్ ప్రతి ఒక్కళ్ళు ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. ప్రతి ఒక్కళ్ళు చెప్తారు సమాజ సేవ చేయాలని, కానీ సమాధానం అందరూ ఒకేలా చెప్పకూడదు. ఎవరి బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి కారణాలు వాళ్ళకు ఉంటాయి, అవి కన్విన్సింగ్ రీజన్స్ ఉండాలన్నమాట. అదేవిధంగా ఇంటర్వ్యూకి వెళ్ళంగానే ఫస్ట్ ఈరోజు పొద్దున ఏం బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చావు, ఇవన్నీ అడుగుతున్నారు మమ్మల్ని, చాలా ఈజీ క్వశ్చన్స్ అనుకోవచ్చు, కానీ ఆ క్వశ్చన్స్లో కూడా చాలా మీనింగ్ ఉంటుంది. ఒక అమ్మాయిని అడిగారు క్వశ్చన్, లైఫ్ అనేది ఒక అల్లం పెసరట్టు లాంటిది అని చెప్పి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయి ఇన్ 2 minutes, జీవితం ఒక అల్లం పెసరట్టు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయని అడిగారు. సో ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా మనకి వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో మనం అనుకుంటాం, పాత రోజుల్లో ఒక జోక్ ఉండేది యూపీఎస్సీ మీద, యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్తే నువ్వు ఎన్ని మెట్లు ఎక్కొచ్చావు, పొద్దున్న ఏం టిఫిన్ తిన్నావు, మీ ఊరేది, రైల్లో ఎన్ని రాష్ట్రాలు దాటొచ్చావు, ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు అని. కానీ ప్రతి క్వశ్చన్ వెనకాల ఒక అర్థం ఉంటుంది, ప్రతి క్వశ్చన్ వెనకాల ఒక కారణం ఉంటుంది. సో ఇవి కనిపెట్టగలిగితే యూపీఎస్సీ రహస్యాన్ని మనం ఛేదించినట్టే. కానీ ఇంకొకటి, చాలామంది అనుకుంటారు అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పాలి ఇంటర్వ్యూలో అని. అన్ని క్వశ్చన్లకి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే లేదు, కానీ బ్యాలెన్స్డ్గా ఉండాలి, రీజనింగ్గా మాట్లాడాలి. కొన్నిటి ఫ్యాక్చువల్ వాటికి నాకు తెలియదన్నా తప్పేం లేదు. మనిషి అనేవాడికి, ఏ మనిషికి కూడా అన్నిటికీ ప్రపంచంలో సమాధానాలు రావు. ఒక 5 ప్యానెల్లో కూర్చొని మన క్వశ్చన్లు అడుగుతుంటే వాళ్ళందరూ మనకి అన్ని రంగాల్లో మనకంటే సీనియర్సే, వాళ్ళకన్నా మనకి ఎక్కువ తెలివి ఉండదు ఖచ్చితంగా. కాబట్టి వాళ్ళు మభ్య పెట్టాలని, రాని క్వశ్చన్ని అవునని చెప్పడానికి ట్రై చేయొద్దు. దాంతోపాటు యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళే రోజు డ్రెస్ అదే రోజు, కొత్త డ్రెస్ తీసుకెళ్ళి అదే రోజు వేసుకోకండి, ముందే ట్రైల్ వేసుకోండి. ఏదైనా ఫార్మల్ డ్రెస్, నీట్గా ఉండే డ్రెస్, మీకు పద్ధతిగా నీట్గా ఫార్మల్గా ఉండే డ్రెస్ వేసుకుని వెళ్ళాలి. అది కూడా ఆ రోజు ట్రైల్ కాదు. కరోనా టైంలో అయితే మొత్తం మాస్కులు, షీల్డ్ వేసి పంపించారు లోపలికి. యూపీఎస్సీ లోపలికి వెళ్ళాక ఇంటర్వ్యూ రూమ్లోకి అన్నీ వేసి పంపించారు. సో ఇప్పుడు కరోనా చాలా వరకు తగ్గిపోయింది కాబట్టి ఇవన్నీ మార్చొచ్చు. కానీ వాచ్లు ఇలాంటివన్నీ కూడా తీపిచ్చి పంపిస్తున్నారు లోపలికి. కాబట్టి వాటి మీద, పైన డెకరేషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టద్దు. వేసుకునే డ్రెస్ మాత్రం శుభ్రమైన డ్రెస్ వేసుకెళ్ళండి. దాంతోపాటు వీలైనని, అంటే కొత్తగా ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళేవాళ్ళు కొన్ని మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి వెళ్తే మంచిది. దాంతోపాటు ఆన్సర్స్ రానప్పుడు పొలైట్గా పార్డన్ మీ, సారీ సార్, ఎక్స్క్యూజ్ మీ, ఇలా మర్యాదగా ఆన్సర్ చెప్తే మంచిది. ర్యాష్గా ఆన్సర్ చెప్పకుండా, బోర్డుతో వాగ్వాదానికి, అంటే బోర్డుతో ఆర్గ్యుమెంట్కి దిక్కకుండా కొంచెం జాగ్రత్తగా పద్ధతిగా మాట్లాడితే యావరేజ్న అందరూ మంచి మార్క్స్ సాధిస్తారు. వీలైతే లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్ వచ్చిన ట్రాన్స్క్రిప్ట్స్ చూడండి.
లాస్ట్ ఇయర్ మీరు సేమ్ బయోడేటాతో ఉన్న ట్రాన్స్క్రిప్ట్స్ చూడండి. ఇవన్నీ చూస్తూ ఇంటర్వ్యూకి ట్రైన్ అవ్వడానికి ట్రై చేయండి. వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ టీమ్గా చేసుకుని గ్రూప్ డిస్కషన్స్ కూడా మీరు ఏదైతే పగలంతా చదువుతారో గ్రూప్ డిస్కషన్స్, న్యూస్ పేపర్ ఇప్పటి నుంచి చదవకుండా ఇంటర్వ్యూకి వెళ్ళి పాస్ అవడం అనుకోవడం మాత్రం కలలే అనమాట. కాబట్టి ఈ సంవత్సరం మెయిన్స్ ఫలితాల కోసం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఇంటర్వ్యూస్ వస్తే అద్భుతంగా ప్రిపేర్ అవుతారని, తెలుగు తేజాలన్నీ మళ్ళీ మెరుస్తాయని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.